నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మంచు విష్ణు ప్రధాన పాత్రలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్న చిత్రం కన్నప్ప. మల్టీ కోర్స్ చాలా భాషల్లో వస్తున్న సినిమాగా వస్తోంది. అంతేకాకుండా ఒక పాన్ ఇండియా, తన కెరీర్లోనే ఒక పాన్ ఇండియా చిత్రంగా కూడా మోహన్ బాబు నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని, తన తనయుడు హీరోగాను. దీనికి సంబంధించి అలాగే గతంలో వచ్చినటువంటి భక్త కన్నప్ప, ఈ కన్నప్ప ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా భక్త కన్నప్ప సినిమా ఒక మంచి ఎపిక్ చిత్రంగా నిలిచిపోయింది. దానికి సంబంధించి అలాగే ఇప్పుడు వస్తున్న కన్నప్పకు సంబంధించి ఒక చిన్న కంపారిజన్ కానీ అలాగే ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా సీనియర్ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు మనతో పాటు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, కన్నప్ప చాలా భారీ స్థాయిలో వస్తోంది సినిమా. అండ్ మోరోవర్ మంచు విష్ణు తన కెరీర్లోనే చాలా హైయెస్ట్ బడ్జెట్తో కూడా వస్తున్న సినిమాగా చెప్పుకొస్తున్నారు. అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. అఫ్ కోర్స్ రియాక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాపు గారి భక్త కన్నప్ప గుర్తురాక మానదు చాలామందికి. అఫ్ కోర్స్ కుర్రాళ్ళకు కూడా ఇవాళ రేపు ఇంటర్నెట్ యుగం, ప్రతి ఒక్కళ్ళు అన్ని పాతవి తిరగదోడుతున్నారు మనం మాట్లాడుకునే విషయాల్లాగా. సో అందులో భాగంగా ఆ భక్త కన్నప్పకి సంబంధించి అండ్ ఇప్పటి మోడర్న్ కన్నప్ప ఏం చెప్పుకోవచ్చు అంటారు? అంటే కన్నప్ప కథని మొదట తెర మీద ఆవిష్కరించిన వాడు రాజ్ కుమార్. అవునండి, రాజ్ కుమార్ కాళహస్తీశ్వర మహత్యం అనే పేరుతో ఒక సినిమా వచ్చింది. అది కన్నడలో వచ్చింది, దాన్ని తెలుగులో తీసుకొచ్చారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఆ రోజున పాటలన్నీ హిట్, పాటలు చాలా పెద్ద హిట్. మహేశ పాప వినాశ ఆ పాట ఇప్పటికీ ప్రతి శివరాత్రికి మోగుతుందండి. అవును. అలా ఆ సినిమాకు ఒక ఇది ఉంది. అంటే దానిలో ముదిగొండ లింగమూర్తి గారు వీళ్ళందరూ నటించారు, తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు దానిలో. అందుకని ఆ సినిమాకే ఒక ఎపిక్ స్థాయి ఉంది. ఆ తర్వాత కృష్ణరాజు గారు తన కెరియర్లో ఒక మార్క్ వేసే సినిమా కోసం ఏ సినిమా చెయ్యాలి అని అనుకుంటున్న సందర్భంలో ఆయన ముందుకి ఈ కన్నప్ప తీస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది. అయితే భక్త కన్నప్పకి ముందు అనుకున్నటువంటి దర్శకుడు బాపు గారు కాదు, వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో భక్త కన్నప్ప అనే సినిమా ప్రారంభమైంది. విక్టరీ మధుసూదన్ రావు గారు, ఎందుకంటే ఆ బ్యానర్లో అంతకు ముందు వచ్చిన సినిమాకి ఆయన డైరెక్టర్ కృష్ణవేణికి. కాబట్టి కృష్ణవేణి కూడా హిట్టే కదా సార్? కృష్ణవేణి హిట్టే, పాటలు బాగుంటాయి. కృష్ణవేణికి ఆయనే డైరెక్టరు, భక్త కన్నప్పకు కూడా ఆయన డైరెక్టరు అయ్యాడు. అయిన తర్వాత ఆయన బుల్లిముంత శివరామకృష్ణ గారితో స్క్రిప్ట్ పని చేయించాడు. అలాగే ముంజులూరి భీమేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన స్క్రీన్ ప్లే అవన్నీ ఆయన డిజైన్ చేశాడు. ఇదంతా నడుస్తున్న టైంలో కృష్ణరాజు గారికి ఒక చిన్న సందేహం వచ్చింది. ఈ స్క్రిప్ట్ నడుస్తున్న ధోరణి అంటే ఇది కొంత, ఈయనేమో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు విక్టరీ గారు, నరసింహరావు. అంటే ఇక్కడ మధుసూదన్ రావు గారు ఒకటే కాదు, ఆ టీంకి కూడా అది ఉంది. ఓకే. అంటే బుల్లిముంత శివరామకృష్ణ గారు కూడా అభ్యుదయ రచయితల సంఘానికి చెందినవాడు. ఎర్ర రంగుకి సంబంధించి టచ్ ఉంది, టచ్ ఉంది. ఈ టచ్ ఉండటంతో ఇదేదో తేడా వస్తుందా అని అనుకున్నాడు ఆయన. ఆయన ఉద్దేశం ఏంటి, కృష్ణకి అల్లూరి సీతారామరాజు ఎలాగో నాకు అలా ఒక అలాంటి సినిమా కావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. అవును. మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు దీన్ని ఇంకా ఎటువైపు అయినా లాగుతున్నారా అనే ఒక సందేహం వచ్చి అప్పుడు బాపు రమణల్ని అప్రోచ్ అయ్యాడు ఆయన. అప్రోచ్ అయ్యి ఇలా కొంత వర్క్ జరిగింది అంటే, లేదు మధుసూదన్ రావు గారి పట్ల మాకు గౌరవం ఉంది, ఎందుకంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి జీవితం ప్రారంభమైంది సినిమా రచయితగా మధుసూదన్ రావు గారి దగ్గరే. రక్త సంబంధం సినిమాకి రచయిత, ఖచ్చితంగా మొదటి రచయిత. అంటే ఆయన మొదట రచన చేసిన సినిమా అదే రక్త సంబంధం, డూండి గారి నిర్మాత. కాబట్టి మధుసూదన్ రావు గారు అంటే ఆయనకి గౌరవం ఉంది. అందుకని మధుసూదన్ రావు గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే మేము చేసి పెడతామన్నారు వీళ్ళు. ఆయన నాకు అభ్యంతరం ఏం లేదన్నాడు. మీరు ఎవరితోనైనా చేయించుకోండి, నాకు అభ్యంతరం లేదు అని చెప్పి వదిలేశాడు. ఆయన చాలా బిజీగా ఉన్నాడు ఆ టైంలో. అందుకని ఆయన వదిలేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు రాసిన స్క్రిప్ట్ని టోటల్గా పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే ఈయన అడిగాడు రమణ గారు, మీకు కామ్రేడ్ కన్నప్ప కావాలా భక్త కన్నప్ప కావాలా అంటే, కామ్రేడ్ కన్నప్ప వద్దనుకుని కదా మీ దగ్గరికి వచ్చింది అన్నాడు. అప్పుడు ఆ టోటల్ స్క్రిప్ట్ పక్కన పెట్టేయండి, మేము విడిగా రాస్తాం
అని చెప్పి వీళ్ళు రాసినటువంటి స్క్రిప్ట్తో భక్త కన్నప్ప రూపొందింది. ఓకే, ఈ గోపికృష్ణ ఫిల్మ్స్ అండి? ఆ గోపీకృష్ణ అని వీళ్ళదే, కృష్ణదాస్ గారు ఓన్ బ్యానర్. కృష్ణరాజు గారి సొంత బ్యానరే, కానీ ఆ బ్యానర్కి సంబంధించి కూడా ఒక వివాదం నడిచింది ఆ రోజుల్లో. ఎందుకంటే యాక్చువల్గా ఆ బ్యానర్ ప్రారంభించింది ఆ గోపీకృష్ణ ఇంటర్నేషనల్ అనే పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించింది చలసాని గోపి, చేగొండ హర్రామ్ జోగయ్య. ఓహో. వాళ్ళు బంగారు తల్లినో సినిమా తీశారు, అంతకుముందు కృష్ణరాజే పనిచేశాడు ఆ సినిమాలో కూడా. దానికి కంటిన్యూషన్లో వచ్చింది ఆ బ్యానర్. అలా కృష్ణవేణిలో కూడా వాళ్ళు ఉన్నారు. అయితే కన్నప్పలో వాళ్ళకి సంబంధం లేకుండా ఈయన అనౌన్స్ చేశాడు. దాని మీద ఒక వివాదం జరిగింది. ఫైనల్ గా వాళ్ళు వదిలేశారు. తర్వాత వాళ్ళు కూడా అదే పేరుతో కృష్ణరాజు గారు కంటిన్యూ అయిపోయారు, సినిమాలు తీశారు. కృష్ణరాజు గారు తన తమ్ముడిని నిర్మాతగా పెట్టి ఈ సినిమా ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత దీనికి విపరీతంగా ఖర్చు పెట్టారు, సెట్స్ వేశారు, అవుట్డోర్స్ కూడా బాగానే, ఎరీనా సెట్ వేశారు. ఇలా చాలా కష్టపడ్డారు. ఈ కష్టం అంతా కూడా తెర మీద కనిపించి ప్రేక్షకులు సినిమాకి బ్రహ్మరథం పట్టారు. చాలా పెద్ద హిట్ అయింది అది. కృష్ణరాజు గారు ఏదైతే కోరుకున్నాడో ఈ సినిమా నుంచి, కృష్ణ గారికి సీతారామరాజు ఎలాగో నాకు ఒక ఐకానిక్ కావాలి అని అనుకున్నాడు, అది నెరవేరింది. దానికోసం చాలా కసరత్తు చేశారు. స్క్రిప్ట్ పరంగా కూడా చాలా కష్టపడ్డారు. అలాగే ఆడియన్స్కి కొత్తగా అనిపించాలి, రాజ్ కుమార్ గారి సినిమా ఇంపాక్ట్ దీని మీద ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కొన్ని ఫైట్ సీక్వెన్స్లు చాలా అద్భుతంగా కల్పించారు వాళ్ళు. శ్రీధర్కి కృష్ణరాజు క్యారెక్టర్కి మధ్య జరిగేటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగా చిత్రీకరించారు. అలాగే పాటలు చాలా ఉపయోగపడ్డాయి ఆ సినిమాకి. మధుసూదన్ రావు గారి టైంలో అనుకున్నప్పుడు ఆదినారాయణరావు గారు ఉన్నాడు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా. మరి బాపు గారు ఆదినారాయణరావు గారితో ఆయన ఉన్నాడు, కానీ ఆయనతో వీళ్ళకి మ్యాచ్ కాక మధ్యలో సత్యం గారిని తీసుకొచ్చారు. కానీ అన్ని పాటలు సత్యం గారు ఆదినారాయణరావు గారితోనూ మంచిగా ఉంటాడు, వీళ్ళతోనూ మంచిగా ఉంటాడు. అందుకని టోటల్గా ఆ సినిమాకి మ్యూజిక్ చేసింది సత్యం గారే. చాలా మంచి పాటలు సత్యం గారే, కానీ ఆదినారాయణరావు సత్యం అనే బయట ప్రచారం అవుతుంది. అలా సత్యం గారి మ్యూజిక్ పాటలన్నీ చాలా పెద్ద హిట్, జనాలకు విపరీతంగా కనెక్ట్ అయినాయి. యాక్చువల్గా వీళ్ళు మహాదేవంతో చేయించుకుంటారు. అవును, బాపు గారు. కానీ అక్కడ ఆదినారాయణరావు గారు ఆల్రెడీ ఉండటం వలన సత్యం గారిని పట్టుకొచ్చారు, ఆయనకు అనుకూలంగా ఉంటుందని, ఆయన ఇబ్బంది పడకూడదు అని. అలా సత్యం గారు చేసినటువంటి ఆ సినిమాలో పాటలన్నీ చాలా పెద్ద హిట్ మ్యూజికల్గా. ఇప్పటికీ ఆ పాటలు పాడుకుంటారు జనాలు. అవును, శివశంకర కానీ, ఆకాశం రామకృష్ణ గారు పాడాడు. ఇది ఒకటి. అయితే దానిలో కిరాతార్జునీయం ఉంటుంది. అవునండి, ఆ ఎపిసోడ్ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించారు. చాలా అద్భుతంగా ఉంటుంది. వేటూరు గారు పాడించారు, వేటూరు సుందరామూర్తి గారు రాశారు. అవును, ఆ పాట ఆయనకి ఎంత ఇమేజ్ తీసుకొచ్చిందంటే అదొక బ్యాలే లాగా రాశాడు ఆయన. ఆ బ్యాలే ఆయనకి ఎంత పేరు తీసుకొచ్చిందంటే, ఆయన ఏదో ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఒక బ్యాంకు వారు ఈ రెఫరెన్స్లో ఆయనకి ఎటువంటి ఏవి అడగకుండా లోన్ ఇచ్చేసారట. ఏదో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆ లెవెల్ ఇమేజ్ తీసుకొచ్చారు. సరే, అది పక్కన పెట్టేస్తే ఆ సినిమాకి అన్ని హంగులు అమరనాయి. అలాగే అమరటం వలన అదొక క్లాసిక్గా నిలబడింది. ఇప్పుడు ఆ కథతో ఒక ప్రయోగం చేయబోతున్నారు. దీనికంటే ముందు రీసెంట్గానే ఈ మధ్య కాలంలోనే ఇంకో ప్రయత్నం జరిగింది, కన్నప్ప. అవునా అండి? ప్రభాస్ కాదండి, కన్నప్ప సినిమా తీయాలి ప్రభాస్తో అనే ఒక కోరిక కృష్ణరాజు గారికి ఉండేది. అవును, చాలా ఆయన చెప్పాడు కూడా. ఇదే సమయంలో తనికెళ్ళ భరణి గారు, ఆయన శివభక్తుడుగా, మిథునం తర్వాత కన్నప్ప చేయాలి సునీల్తో అనుకున్నాడు ఆయన. ఏది అందాల రాముడు ఈ సినిమాలు వస్తున్న టైంలో, సునీల్ని హీరోగా పెట్టి కన్నప్ప చేస్తాను అన్నప్పుడు కొంత క్రిటిసిజం వచ్చిన తర్వాత ఆయన ఆగాడు. అయితే ఆయన దగ్గర నుంచి కథ వీళ్ళ దగ్గరికి చేరింది అనేది ఒక నేరేషన్ నడిచింది కొంతకాలం. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఇంటర్వ్యూస్లోనూ అలాగే జరుగుతున్నటువంటి ప్రచారంలోనూ బయటకు వస్తున్న విషయం ఏంటంటే, ఇది టోటల్గా మంచు విష్ణు గారి కథ అని. ఈ సినిమాకి సంబంధించి కథా స్క్రీన్ ప్లే ఆయనే. అదేమిటండి, కథ అయింది ఎలా అవుతుంది? మంచు విష్ణుది ఎలా అవుతుంది? దూర్చెట్టి రాసినటువంటి
కిరాతార్జున దాని నుంచి తీసుకున్నాం మేమని ఆయనే చెప్తున్నాడు. దాని నుంచి తీసుకుని డిజైన్ చేసింది డిజైన్ చేసింది మంచు మంచు విష్ణు. దానికోసం చాలా రీసెర్చ్ చేసాం, చాలా చోట్ల నుంచి చాలా మెటీరియల్ సంపాదించాం, చాలామంది రచయితలను కూర్చోబెట్టాం. వీళ్ళందరి సమిష్టి సహకారంతో ఈ స్క్రిప్ట్ తయారైంది అని చెప్పాడు ఆయన. అవునండి, అవును. అయితే భరణి గారి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది అనేది కరెక్ట్ కాదు అనేది మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. అవును, ఆయన సైలెంట్ అయిపోయాడు. అవును, ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనేమో మాట్లాడలేదు దీని గురించి. అదే ఆ గొడవ అలా పక్కన పెట్టేస్తే